హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిక్ రైల్వేస్. ఈ వీడియోలో వచ్చేసి మనం రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ యొక్క డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము. రేణిగుంట వచ్చేసి మనకి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, సౌత్ ఇండియాలోనే ఒక ప్రధాన జంక్షన్ రైల్వే స్టేషను. సో ఇది వచ్చేసి మనకి ముంబై చెన్నై మెయిన్ లైన్ని నిర్మించేటప్పుడైతే ఈ స్టేషన్ ఏర్పడింది. సో రేణిగుంట వచ్చేసి మనకి తిరుపతి సిటీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రైల్వే జంక్షన్ స్టేషను. సో తిరుపతి అనేది బ్రాంచ్ లైన్లో ఉన్నప్పటికీ తిరుపతి కనెక్టివిటీ కోసం రేణిగుంట జంక్షనే మెయిన్ లైన్లో ఉంది. సో చాలామంది ప్రయాణికులు రేణిగుంట నుంచి దిగి తిరుపతికి వెళ్తూ ఉంటారు. సో ఇక స్టేషన్ యొక్క డీటెయిల్స్లోకి మనం వెళ్తే, ఈ స్టేషన్ యొక్క కోడ్ వచ్చేసి RU. ఇది వచ్చేసి మనకి ముంబై చెన్నై మెయిన్ లైన్లో అయితే ఉంది. రేణిగుంట జంక్షన్ మీదుగా మనకి డబల్ ఎలక్ట్రిక్ రైల్వే లైన్ అనేది వెళ్తుంది. సో రేణిగుంట నుంచి మనకి 4 వైపులుగా రైల్వే లైన్ అనేది ఉంది. ఒకవైపుగా వచ్చేసి మనకి కడప, గుంతకల్, ముంబై, మరియు మరొక వైపుగా అరక్కోణము, చెన్నై, అలాగే ఇంకొక వైపుగా గూడూరు, విజయవాడ, మరొక వైపుగా తిరుపతి రైల్వే స్టేషన్స్ వస్తాయన్నమాట. సో రేణిగుంట నుంచి మనకి గూడూరు, ఓబులవారిపల్లి, పాకాల, అరక్కోణం జంక్షన్ స్టేషన్స్ అయితే వస్తాయి. రేణిగుంట మీదుగా వెళ్ళే ముంబై చెన్నై మెయిన్ లైన్ వచ్చేసి మనకి 130 km/h మ్యాక్సిమం పర్మిషబుల్ స్పీడ్ ఆ సెక్షన్కి ఉంది. సో ఫ్యూచర్లో అది 160 km/hగా కూడా అప్గ్రేడ్ చేస్తారు. సో రేణిగుంటలో వచ్చేసి మనకి మొత్తం 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఈ స్టేషన్ వచ్చేసి మనకి సముద్ర మట్టానికి 115 మీటర్ల ఎత్తులో అయితే ఉంటుంది. సో రేణిగుంట జంక్షన్ వచ్చేసి మనకి సౌత్ సెంట్రల్ రైల్వే గుంతకల్ డివిజన్ పరిధిలోకి అయితే వస్తుంది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఫామ్ అయిన తర్వాత ఈ స్టేషన్ ఆ జోన్ పరిధిలోకి అయితే వెళ్తుంది. రేణిగుంట జంక్షన్ మీదుగా ప్రజెంట్ 170 రైళ్ళు అయితే రాకపోకలు సాగిస్తున్నాయి. ఇందులో మనకి రేణిగుంట నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్స్ వచ్చేసి 4 మరియు టర్మినేట్ అయ్యే రైళ్ళు వచ్చేసి కూడా 4. ఇందులో ప్రధానంగా మనకి రేణిగుంట మైసూరు సూపర్ ఫాస్ట్, రేణిగుంట గూడూరు మెము, అలాగే రేణిగుంట నంద్యాల డెము ప్యాసింజర్ రైళ్లు ప్రధానమైనవి. రేణిగుంట నుంచి మనకి ఓవరాల్ ఇండియాలో ప్రతి ప్రధాన నగరానికి రైళ్ల సౌకర్యాలు అనేవి ఉన్నాయి. ఇందులో మనకి తిరుపతి, చెన్నై, వేలూరు, పుదుచ్చేరి, తిరుచిరాపల్లి, మదురై, తిరునల్వేలి, కన్యాకుమారి, తిరువనంతపురం, ఎర్నాకుళం, కొచ్చి, పలక్కాడ్, కోయంబత్తూర్, ఈరోడ్, సేలం, రామేశ్వరం, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్కతా, పూరి, గౌహతి, దిబ్రూగఢ్, ఢిల్లీ, భోపాల్, నాగ్పూర్, బలాషా, వరంగల్, హైదరాబాద్ మరియు కడప, గుంతకల్, బళ్ళారి, హుబ్లీ, వాస్కోడగామా, గోవా, రాయచూర్, సోలాపూర్, పుణే, ముంబై, వడోదర, అహ్మదాబాద్, రాజ్కోట్, సూరత్, ద్వారకా మరియు నంద్యాల, కర్నూలు, మహబూబ్ నగర్, బీదర్, అనంతపూర్, బెంగళూరు, మైసూరు, మ్యాంగ్లూరు, రాంచీ, నాందేడ్ వంటి ప్రధాన నగరాలకైతే రైలు సౌకర్యాలు ఉన్నాయి. రేణిగుంట నుంచి వెళ్ళే ప్రధాన రైళ్ళు వచ్చేసి మనకి చాలా ఉన్నాయి. ఇందులో అత్యంత ప్రధానమైన వచ్చేసి మనకి ముంబై చెన్నై మేలు మరియు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్, అలాగే రాయలసీమ సూపర్ ఫాస్ట్, వెంకటాద్రి సూపర్ ఫాస్ట్, హరిప్రియ, కాచిగూడ, నారాయణాద్రి సూపర్ ఫాస్ట్, శేషాద్రి, గరుడాద్రి, సప్తగిరి, మైసూర్, బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్, ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి సూపర్ ఫాస్ట్, ఓకా, రామేశ్వరం, శబరి, కృష్ణ, తిరుమల, పద్మావతి సూపర్ ఫాస్ట్, 7 హిల్స్ సూపర్ ఫాస్ట్, హంసఫర్ వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్, అలాగే కేరళ, పూరి, హౌరా, నర్సాపూర్, అహ్మదాబాద్, తిరుపతి, పాండిచేరి, వివేక్, హాటియా, శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనేవి ప్రధానమైనవి రేణిగుంట జంక్షన్ మీదుగా వెళ్ళే రైళ్లలో. సో ఈ స్టేషన్ యొక్క ప్యాసింజర్ డీటెయిల్స్ మనం ఒకసారి చూస్తే, రేణిగుంట జంక్షన్ నుంచి రిజర్వ్డ్ ప్యాసింజర్స్ వచ్చేసి మనకి 16,98,000, అన్రిజర్వ్డ్ ప్యాసింజర్స్ వచ్చేసి మనకి 16,65,000. రేణిగుంట జంక్షన్ నుంచి టోటల్ ప్యాసింజర్స్ వచ్చేసి మనకి 33,64,000. అలాగే రేణిగుంట జంక్షన్ యొక్క రెవెన్యూ డీటెయిల్స్ మనం ఒకసారి చూస్తే, ఈ స్టేషన్ నుంచి మనకి రిజర్వ్డ్ ప్యాసింజర్స్ నుంచి వచ్చిన రెవెన్యూ వచ్చేసి 114 కోట్లు, అన్రిజర్వ్డ్ ప్యాసింజర్స్ నుంచి వచ్చిన రెవెన్యూ వచ్చేసి 16 కోట్లు. రేణిగుంట జంక్షన్ యొక్క టోటల్ రెవెన్యూ వచ్చేసి మనకి 131 కోట్లు. సో ఇది వచ్చేసి 2024 యొక్క డేటా. ఈ డేటా అనేది కాన్స్టెంట్గా ఉండదు, ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. రేణిగుంట వచ్చేసి మనకి ముందు NSG3 కేటగిరీ కింద అయితే ఉండేది. ప్రజెంట్ వచ్చేసి ఈ స్టేషన్ని మనకి NSG2 కేటగిరీ కిందకైతే అప్గ్రేడ్ చేశారు 2025 ఇయర్కి. సో ఇది ఫ్రెండ్స్ రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ యొక్క డీటెయిల్స్. ఈ వీడియో గురించి మరియు రేణిగుంట జంక్షన్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.